భగవతే వాసుదేవాయ. ఓం నమః. తెలుగు వన్ ప్రేక్షకులకి, హైందవ జనులందరికీ భార్గవ శర్మ వినమ్రంగా నమస్కరిస్తున్నాను. మిత్రులారా, దివ్యమైనటువంటి 18 సోపానాలలో 13వ సోపానం గురించి ఈ భాగంలో మనం తెలుసుకుందాం. 13వ మెట్టు మీద ప్రతి మనిషికి జీవకారణమైనటువంటి వాయుదేవుడు వసిస్తూ ఉంటాడు. ఆకాశతత్వం మనకి ఆ స్వామి ప్రసాదిస్తాడు. వాయుస్వామి అని పేరుతో పిలువబడతాడు. 13వసారి మాల ధరించి దీక్ష చేసి యాత్ర చేస్తున్నటువంటి స్వామి. ఆ యొక్క వాయుస్వామి అనబడేటువంటి దీక్షాధారునికి ఆకాశతత్వము అనేటువంటి తత్వము మూలంగా వచ్చేటువంటి శక్తి ఏంటి అంటే, అయ్యప్ప స్వామిలోని వాగ్బీజమైనటువంటి శివతత్వాన్ని తెలుసుకొని వైరాగ్య సిద్ధి పొందటం. ఎంతో శ్రమిస్తే తప్పితే వైరాగ్యం అనేది సంభవించదు ఏ వ్యక్తికైనా. అంతటి శ్రమ మనకి 13వ మెట్టులోనే 13వసారి యాత్ర చేయగానే వస్తుంది అంటే ఆలోచించండి. మిగతా 5 మెట్లు ఎక్కేటప్పటికి, ఇంకొక 5 సార్లు దీక్ష చేసేటప్పటికి ఎంత అద్భుతమైనటువంటి శక్తిని భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడో అయ్యప్ప స్వామి. ఇందులో మనము ముఖ్యముగా మన హైందవ ధర్మాన్ని అనుసరించి తెలుసుకోవాల్సినటువంటి విషయము ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ. వీటికి ఉండేటువంటి తారతమ్యం ఏంటి? ఎక్కడ ప్రదక్షిణని ఆచరించాలి, ఎక్కడ ఆత్మ ప్రదక్షిణని ఆచరించాలి? అసలు ఆత్మ ప్రదక్షిణలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆది శంకరాచార్యుల వారు జగద్గురువు, ఆది గురువు. ఆయన తెలియజేసినటువంటి విధి విధానాలనే ఈనాటికి స్మార్త సాంప్రదాయాల ప్రకారము అనుసరించటం జరుగుతూ ఉన్నది. ఆ గురువుగారు మనకి తెలియజేసినటువంటి అనేక రకమైనటువంటి విశేషాలలో ఒక విశేషము ప్రదక్షిణ. ఆయన తెలియజేసిన సూత్రం ఏంటంటే, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః అనేటువంటి సూత్రాన్ని మనకి ఆయన అందించడం జరిగింది. ఈ దేహం అనేదే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో జీవాత్ముడిగా చెప్పబడుతున్నటువంటి వాడే అనాదిగా పూజలు అందుకుంటున్నటువంటి పరమాత్ముడు అనేటువంటి విషయాన్ని భగవానుడు ఆదిశంకరాచార్యుల వారు మనకి తెలియజేయటం జరిగింది. ఎవరికైనా మనం నమస్కరిస్తే నమస్కారము అని మనము ఉవాచిస్తూ ఉంటాం, కానీ నమస్కారం అనేటువంటి మాట తప్పు. నమస్తే, నమః ఇతి తే నమస్తే. నమస్తే అనేటువంటి పదము సరి అయినటువంటి పదము. అందులో మనము ఆ వ్యక్తికి నమస్కరించట్లేదు. ఆ వ్యక్తిలో అంతర్భాగముగా పరమాత్ముడు ఎవరైతే జీవాత్ముడిగా చలామణి అవుతున్నాడో ఆ పరమాత్ముడిని మనము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆ వ్యక్తిలోని శక్తికి మనము నమస్కరిస్తున్నాము. అది అందులోని అంతరార్థం. ఇళ్లలో మనం పూజలు చేసుకున్నప్పుడు ముందుగా ప్రార్థన చేసుకోమంటాం. శివుడికి రుద్రాభిషేకం చేస్తూ ఉంటే ఆ పాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు అంటూ చెప్తాము. అదే సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకుంటూ ఉంటే శాంతాకారం భుజగశయనం అంటూ ఆయనని ధ్యానిస్తాము. అమ్మవారిని ధ్యానిస్తాము, సరస్వతీదేవిని ధ్యానిస్తాము. ఏ దేవుడికి పూజ చేసుకుంటే ఆ దేవుడిని ధ్యానిస్తాము. ఎందుకో తెలుసా? ఆ యొక్క ధ్యానములోనే ఆ పరమాత్ముడి యొక్క రూపాన్ని మనము కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ ఆ రూపాన్ని మన శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడికి ఆపాదిస్తాము. ఆ రూపాన్ని మన శరీరంలో నిలుపుకొని పూజ చేస్తూ ఉంటాము. అక్కడ భౌతికముగా మనం పుష్పాన్ని వదిలితే ఆ పుష్పం ఎదురుగుండా ఉన్న విగ్రహం మీదనో పటం మీదనో పడుతుంది. కానీ ఆ పుష్పాన్ని వదిలేటప్పుడు శివాయై నమః అంటాము. చూసారా? ఆ మాట నమః అనేటువంటి మాట మన మనసులో ఉన్నటువంటి ఆ పరమాత్ముడికి అర్చన చేయబడుతూ ఉంటుంది. నామావళి, ఆ నామాలన్నీ మనసులో ఉన్నటువంటి పరమాత్మునికి అర్చన చేయబడతాయి. భౌతికంగా ఈ పుష్పం ఎదురుగుండా ఉన్నటువంటి విగ్రహానికి అర్చన చేయబడుతూ ఉంటుంది. అలాంటి పద్ధతిని ఆదిశంకరాచార్యుల వారు మనకి తెలియజేయటం జరిగింది. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడికే మనము ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం చుట్టూతానే ప్రదక్షిణ చేయాలి, కానీ ఆ భగవంతుని ఎదురుగుండా మనము ఆత్మ ప్రదక్షిణ చేయరాదు.
ఇలాంటి ధర్మాలు మన హైందవములో చాలా ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో తెలుసుకొని పూర్తి స్థాయిలో ఆచరించాలి. కానీ ఇక్కడ ఈ మాట వింటున్నటువంటి మీరందరూ కూడా అనుకునేది ఏంటంటే, మరి ఇందులో ఇంత లోతైనటువంటి సమగ్రమైనటువంటి పరిశీలన ఉంటే మరి ఆ గుళ్ళల్లో ఉండేటువంటి పురోహితులు మనకి ఎందుకు తెలియజేయరు? సమయం మించిపోతుందేమో, చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి వేరే భక్తుడికి సేవను అందించలేనేమో అనేటువంటి సేవా తత్పరతతో కావచ్చు, తనకి ఇంకేదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉండడం కావచ్చు, తెలియకపోవచ్చు, తెలుసుకున్న చెప్పేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, చెప్పినా వినేటువంటి భక్తులు ఉండకపోవచ్చు. కారణం ఏదైనా కావచ్చు, కానీ అటు నుంచి తెలియజేసేటువంటి అవకాశాలు తక్కువ. కాబట్టి తెలుసుకున్న తర్వాత మనం ఆచరించాల్సిన పద్ధతి ఏంటంటే, ఎంత శక్తి ఉంటే అంతసారి ఒక్కసారి అయినా సరే ఆ గర్భగుడికి చుట్టూతా మనం ప్రదక్షిణ చేద్దాం. అంతేగాని ఇక్కడ నుంచొని 100 చేసినా సరే తప్పే ఆత్మ ప్రదక్షిణలు. కాబట్టి ఈ ధర్మాలని లోతుగా విశ్లేషించి తెలుసుకొని ధర్మాన్ని ప్రచారం చేయటములో మనమందరము భాగస్వాములం అవ్వాలి అనేటువంటి ప్రార్థనతో స్వస్తి.